తెలంగాణ రాష్ట్ర మహిళా మంత్రి కొండా సురేఖ్ గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చాలా భారీ డ్యామేజ్ చేసినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఆవిడ ఒక మహిళా మంత్రిగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఆవిడ చేసిన కామెంట్లు ఒక విధంగా చాలా నీచమైన కామెంట్లు. దీనికి సంబంధించి సమంత గారు కావచ్చు, రకుల్ ప్రీత్ సింగ్ గారు కావచ్చు స్పందించడం జరిగింది. అలాగే నాగార్జున గారు ఆల్రెడీ క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏకమై కొండా సురేఖ్ గారి వ్యాఖ్యల్ని ఖండించడం జరుగుతూ ఉంది. మరి దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఏం యాక్షన్ తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే ఆవిడ చేసిన వ్యాఖ్యలు చిన్న చిత్కా వ్యాఖ్యలు కాదు. సో సామాన్య ప్రజానికం కూడా ఒక విధంగా ఆవిడ చేసిన వ్యాఖ్యల్ని అసహించుకుంటుంది. మరి దీనికి సంబంధించి ఆవిడ ఏం మాట్లాడతారంటే, సమంత గారితో ఏం చెప్తున్నారంటే, నేను నీకు కానీ బాధ కలిగిస్తే నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా అని. మరి క్షమాపణ చెప్పాలి కదా. అలాగే నాగార్జున గారికి, వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళకి సంబంధించి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది కదా. సో కేటీఆర్ గారిని విమర్శించే క్రమంలో ఆవిడ నోరు జారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ముందు పర్యవసరాలు ఆలోచించుకోవాలి కదా.